శ్రీకాకుళంలో పీఎస్సీఎస్ ఉద్యోగులకు 2019-2024 వేతన సవరణలను వెంటనే అమలు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి తేజేశ్వరరావు, ఏపీ పీఎస్సీఎస్ ఉద్యోగుల యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గిరిబుచ్చి రంగనాథ్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ వద్ద ఏపీ సహకార సంఘాల ఉద్యోగులు యూనియన్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. ఇక ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకపోవడంతో ఫిబ్రవరి 16 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్లాల్సి వచ్చిందని నాయకులు తెలిపారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా జీవో 36 అమలు చేయాలని, 2019-24 పీఆర్సీ ఇవ్వాలని లేదా కనీసం 50% మధ్యంతర భృతి చెల్లించాలని కోరారు. ఇక దీక్షలో జిల్లాలకు చెందిన పలువురు నాయకులు, 49 సంఘాల ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గత 18 నెలలుగా వివిధ రూపాల్లో ప్రభుత్వానికి విన్నవించుకోవడం, పోరాటాలు చేయడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా సమస్యలు పరిష్కారం చేయలేదు. ఫిబ్రవరి 16వ తేదీ నుండి వారి ఆదేశానుసారము శ్రీకాకుళం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ వద్ద యూనియన్ తరఫున మేము రిలే నిరాహార దీక్ష చేపడుతున్నాం. మా సమస్యలు తీరే వరకు ఈ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయని. గిరిబుచ్చి రంగనాథ్, ఏపీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్. నేను జేఏసీ నిర్ణయం మేరకు గత 2 మాసాలుగా మేము ఉద్యమ కార్యాచరణ ప్రకారంగా ఉద్యమాలు చేస్తున్నాము. ప్రభుత్వాన్ని, ఆప్కా వారిని, అలాగే కమిషనర్ గారిని కూడా ఎన్నో దఫాలుగా మేము అభ్యర్థించాము. మా డిమాండ్లు పరిష్కరించండి అని అభ్యర్థించినప్పటికీ కూడా ఈ రోజు కూడా మా యొక్క సమస్యలు పరిష్కరించినందున జేఏసీ పిలుపు మేరకు 16వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలోకి వెళ్ళి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా